कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పి ముందే సమాచారం ఇచ్చి విదేశాలకు పారిపోయారు అని విజయ్ మాల్యా చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సార్. అండ్ రీసెంట్గా పాకిస్తాన్కు ముందే సమాచారం ఇచ్చి విదేశాంగ మంత్రి దాడి చేస్తారు అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించింది కదా సార్. అండ్ రాహుల్ గాంధీ అన్నారు ఈ మధ్య నరేందర్ సరెండర్ అయ్యారు అని చెప్పేసి. సో నరేంద్ర మోదీకి చెందిన మొత్తం వ్యవస్థ సరెండర్ అయినట్టుగా ఉంది అనేది విపక్షాలు చేస్తున్న విమర్శ. దానికి సంబంధం ఏంటంటే విజయ్ మాల్యా వ్యవహారము ఆపరేషన్ పాకిస్తాన్ వ్యవహారం రెండు లింక్ ఉన్నాయి కావు కదా. రెండు లింక్ చేసి విమర్శిస్తూ ఉన్నారు సార్. లింక్ చేసి విమర్శిస్తలేరు, రెండు విమర్శలు చేశారు, మీరు లింక్ చేశారు. లింక్ చేసి వార్త వచ్చింది సార్. అందువల్ల మీకు విజయ్ మాల్యాదేమో ఎకనామిక్ క్రైమ్. సో దానికి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కు ముందు చెప్పారా లేదా అనే సంబంధం ఉన్న అంశమే కాదు. సో దానికి రిలేటెడ్ కానే కాదు. ఒక పార్టీ చేసిన 10 విమర్శలు ఒక వార్తలో ఉండొచ్చు, ఉంటే ఆ 10 విమర్శల మధ్య ఒకదానికి ఒకటి లింక్ ఉన్నదని మనం చెప్పలేం కదా. వార్తలో ఇంకో ఈ 10 విమర్శలు చేశారు అని కలిపి వార్త రాయొచ్చు. అందువల్ల విజయ్ మాల్యా చెప్పి వెళ్ళాడా? సో ఇది ప్రశ్న. మరి చెప్పి వెళితే ఎందుకు అనుమతి ఇచ్చారా? అది నోబడీ నోస్. ఇప్పుడు అరుణ్ జైట్లీ లేడు, విజయ్ మాల్యా చెప్పింది మనం నమ్మలేము. ఒక క్రిమినలు భారతదేశ చట్టాల ప్రకారం భారత బ్యాంకింగ్ వ్యవస్థను దోచుకున్న క్రిమినల్ చెప్పింది నిజమని మనం ఎలా కంక్లూషన్కి రాగలం? దాన్ని బట్టి అరుణ్ జైట్లీ పైన మనం అపవాదం మోపలేము, అది కూడా దివంగత నాయకుడి పైన అపవాదం మోపలేము. అందువల్ల విజయ్ మాల్యా చెప్పినా విజయ్ మాల్యా క్రెడిబిలిటీ ఎంత అనేది క్వశ్చన్ వస్తుంది. అందువల్ల నేను అరుణ్ జైట్లీకి చెప్పే నేను వెళ్ళాను అని విజయ్ మాల్యా అంటే దాని ప్రాతిపదికగా విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది బేసిసే కాదు. అంటే వీఆర్ గివింగ్ క్రెడిబిలిటీ టు విజయ్ మాల్యా, నాట్ టు అరుణ్ జైట్లీ. అది రాంగ్ కదా. అరుణ్ జైట్లీ ఇప్పుడు లేడు, ఆయన డిఫెండ్ కూడా చేసుకోలేడు. సో అందువల్ల ఆ ప్రాతిపదిక విమర్శ చేయలేము. కానీ విజయ్ మాల్యా డే లైట్లో అందరూ చూస్తుండగా 9 బ్యాగులేమో పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని విమానాశ్రయం నుంచి రాజమార్గాన్ని వెళ్ళాడు. ఆయన ఏమి రహస్యంగా సరిహద్దు దాట్లే, రహస్యంగా సముద్రాలు షిప్ ఎక్కి వెళ్ళలే కదా. ఇట్ వాజ్ ఓపెన్. మరి అప్పటికే విజయ్ మాల్యా దేశం విడిచిపోయే సమయానికి విజయ్ మాల్యా పైన ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. మరి న్యాయంగా అయితే ఒక చిన్న నేరము చేస్తేనే భార్యాభర్తల కొట్లాట్లో కూడా గొడవలో కూడా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు. బేసిక్ థింగ్. నువ్వు మీరు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టండి, గృహహింస కేసు పెట్టండి, పోలీస్ ఫస్ట్ చేసే పని ఏంటంటే పిలిచి పాస్పోర్ట్ సీజ్ చేస్తుంది. ఎందుకంటే అతను విదేశాలకు పారిపోకుండా. మరి ఒక చిన్న భార్యాభర్తల వివాదంలోనే పాస్పోర్ట్ సీజ్ చేసి బయటికి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటే ఇన్ని వేల కోట్లు భారతదేశ బ్యాంకులకు, భారత ప్రజలకు ముంచి నా వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఎలా విమానాశ్రయం నుంచి హాయిగా అందరూ చూస్తుండగా ఎలా వెళ్తాడు? అంటే ప్రభుత్వం నుంచి కనుక ఆదేశాలు ఉంటే వెళ్ళగలడా అనేది ఇప్పుడు క్వశ్చన్. అందువల్ల విజయ్ మాల్యా అరుణ్ జైట్లీకి చెప్పాడా లేదా అన్నది క్వశ్చన్ కాదు. విజయ్ మాల్యా ఎలా దేశం విడిచి వెళ్ళగలిగాడు? వెళ్తున్నప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇచ్చింది? ఎందుకు నిఘా పెట్టి లోపలేదు? ఇప్పుడు బయటికి వెళ్ళినాక నేను ఆయన పట్టుకొస్తా అంటే అసలు మొదలు బయటికి వెళ్ళగనియకూడదు కదా. వెళ్ళిన తర్వాత పట్టుకొచ్చడం అంత ఈజీ కాదు. ఎక్స్ట్రడిషన్ ట్రీటీలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఇవన్నీ మామూలు విషయం కాదు. ఇక అరుణ్ జైట్లీ కాదు, నీరవ్ మోడీ పైన కర్ణాటక నుంచి మొదలుకొని దేశమంతటా అనేక చోట్ల కేసులుండి కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చాయి ఇతన్ని దేశం విడిచిపోకుండా చూడాలి అని. అయినా నీరవ్ మోడీ బ్రహ్మాండంగా దేశం విడిచిపోయాడు. విదేశాలలో నరేంద్ర మోడీ గౌరవార్త ఇచ్చే పార్టీలలో కూడా కనబడ్డాడు. ఆఖరికి సాధారణంగా ఒక విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే పార్టీకి ఎవరెవరు హాజరు కావాలి అనేది ఒక పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్లు, వాళ్ళ నిఘా సంస్థలు, మన నిఘా సంస్థలు దల్లెడ పట్టి వాళ్ళ పేర్లు ఫైనల్ చేస్తారు. ఎవరు పడతాలను ప్రైమ్ మినిస్టర్ ఉన్న రూమ్లోకి ఎంటర్ కానియ్యరు, ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యే పార్టీలోకి ఎంటర్ కానియరు. కానీ నీరవ్ మోడీ రాగలిగాడు.
అంటే భారతదేశాన్ని ముంచి పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13 వేల కోట్లు ముంచి దేశం విడిచి వెళ్ళిపోయిన నేరస్తుడు ఎలా కనిపించాడు ప్రైమ్ మినిస్టర్ పార్టీలో అనేది క్వశ్చన్. తర్వాత నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు చూస్తున్నాం మనం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి అతను ఎట్లా వెళ్ళిపోయాడు? మూడో వ్యక్తి లలిత్ మోడీ, ఇతను కూడా ఇలాగే వెళ్ళిపోయాడు. సో ఇలా దేశ బ్యాంకింగ్ వ్యవస్థను వీళ్ళు ముంచితే ఎలా అవుతుంది? ఒక్క హౌసింగ్ లోన్ కావాలంటేనే అసలు ఆశ్చర్యం వేస్తే మనకు ఎన్ని 1,00,000 ప్రశ్నలు అడుగుతావు. నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఈఎంఐ కట్టగలవా? విచిత్రం ఏంటంటే ₹1,00,000 ఇంటికి 50 లక్షల లోన్ ఇవ్వమంటే అసలు ఏ ప్రమాదం ఉండదు. దాన్ని అమ్ముకుంటే ఆటోమేటిక్గా ₹1,00,000 వస్తుంది, కానీ బ్యాంకులు ఇవ్వవు. అలాంటిది నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు 12,000 కోట్లు ఇచ్చారు. 12,000 కోట్లు మామూలు విషయంగా దొంగ డాక్యుమెంట్లకు ఇన్ని వేల కోట్లు ఒక వ్యక్తి పొరపాటు వల్ల సాధ్యమా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? బ్యాంక్ మేనేజరో, ఒక బ్యాంక్ క్లర్కో, క్యాషియరో అనుకుంటే సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇది పెద్ద వ్యవస్థ వెనకాలంటే తప్ప 12,000 కోట్లు ఎట్లా ఇస్తారు? సో అందువల్ల ఈ క్వశ్చన్స్ రైజ్ చేయాలి తప్ప విజయ్ మాల్యా అరుణ్ జైట్లీకి చెప్పిపోయాడు అని విజయ్ మాల్యా లాంటి ఒక క్రిమినల్ ఇచ్చే మాటలకు విలువిచ్చి అరుణ్ జైట్లీ ఇప్పుడు లేనప్పుడు అతనిపైన అభాండాలు వేయడం కరెక్ట్ కాదు.